అనేక అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కింది. మళ్ళీ ఈ దఫా మరోసారి మోసం చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి సీట్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ దఫా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఒకటే నినాదం, భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే, అభివృద్ధి చెందాలంటే మోడీ గారే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అప్కి బార్ 400 పార్. ఈ నినాదం ఇస్తున్నది పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. ఈ నినాదం ఇస్తున్నది యావత్ భారత ప్రజానికం. కాబట్టి నేను ఒక్కడే తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, అబద్ధపు మాటలు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే రిజర్వేషన్లు పోతే అటువంటి నీచపు ప్రచారం చేస్తున్నారు. 30 ఏళ్లుగా గుజరాత్లో మన పార్టీ అధికారంలో ఉంది, 20 ఏళ్లుగా మధ్యప్రదేశ్లో అధికారం ఉన్నది, ఇవాళ 10 ఏళ్లుగా మోడీ గారు ప్రధానమంత్రిగా చలామణవుతున్నాడు. కానీ రిజర్వేషన్లు పోలే. రిజర్వేషన్లు అదనంగా ఈబీసీ వాళ్లకు ఇచ్చిన ఘనత మోడీ గారి సర్కార్కే దక్కింది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలారా, ఈ అబద్ధపు మోసపు మాటలు నమ్మకండి. అనగారిన వర్గాల ప్రజానికానికి హక్కులు చేసుకొని అధికారం కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణలో గౌరవనీయులు అమిత్ షా గారు తొలిసారి వచ్చినప్పుడు 12 సీట్లు గెలుస్తాయని చెప్పిండు. అక్షరాల రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో 12 సీట్ల పైబడి గెలిచి తెలంగాణ గడ్డ మీద మన జెండా ఎగిరడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మీరు కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని, అదేవిధంగా పార్లమెంట్లో నన్ను గెలిపించి నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి, భారత ప్రభుత్వంలో మన ప్రియతమ నేత, హోంశాఖ మాధ్యులు శ్రీ అమిత్ షా గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను.